దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు ఒక చిన్న సందేశాన్ని, పరిశుద్ధాత్మ ప్రేరేపించిన సందేశాన్ని నేర్చుకుందాం. మరి ప్రియులు, ప్రియముగా, ప్రియమైనది ఈ అర్థాన్ని వచ్చే విధంగా ప్రియులు, ప్రియముగా, ప్రియమైనది ఈ అర్థాన్ని వచ్చినట్టు సందేశాన్ని ధ్యానిద్దాం. ఉదాహరణకి 120వ కీర్తన 6వ వచనం చదవండి. కీర్తనల గ్రంథము 120వ అధ్యాయము 126వ వచనం చూడండి. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించిన వాడను. చూసా, కలహప్రియుని యొద్ద చిరకాలము నివసించిన వాడను. జాగ్రత్తగా గమనించాలి. కలహప్రియుని యొద్ద జీవించడం, నివసించడం చాలా కష్టం. ఉదాహరణకి కుటుంబంలో కొన్నిసార్లు సామూహిక కుటుంబాలు ఉంటాయి. అన్నదమ్ములు అందరూ కలిసి జీవించేది. అందరూ ఐక్యంగా ఉంటే ప్రాబ్లం ఉండదు. కానీ ఏదైనా తేడా వచ్చిందనుకోండి, అలా ప్రతిరోజు గొడవ పెట్టుకుంటూ జీవించిన దానికంటే విడిగా చక్కగా శాంతిగా సమాధానంగా బతకడం మంచిది. ఇక్కడ దావీదు ఎంత దైవ సంబంధంగా బాధతో రాస్తున్నాడు. మరి నేను కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించువాడను. అతని యొద్ద దగ్గర ఎంతమంది కలహప్రియులు ఉన్నారో అతని పరిస్థితిని బట్టి అతనంతకి ఎద్దేవా చేస్తూ, అతన్ని బలహీనపరుస్తూ, అవమానపరుస్తూ, దుఃఖపరుస్తూ, లేక ఇతరమైనటువంటి మాట్లాడుతూ రకరకాల పరిస్థితుల్లోని జాగ్రత్త గమనించండి. దేవుని పాదాలు కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించువాడను. ఇదే దావీదు కీర్తన 23 ఏమన్నాడు? చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. క్రైస్తవుడు అంత నిరీక్షణ కలిగిన దావీదు ఒక్కసారి తనకున్న శ్రమల వల్ల, తనకున్న బాధ వల్ల, తనకున్న ఇబ్బందుల వల్ల, తనకున్న పరిస్థితుల వల్ల, లేక అక్కడ ఉన్న ప్రజల యొక్క పరిస్థితి వల్ల ఈ మాట చెప్తున్నాడు. అక్కడ నేను కలహప్రియుని వద్ద చాలా కష్టం. నేను కలహప్రియుడు భర్త అయినా, భార్య అయినా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, కలహప్రియులు వాళ్ళు ఎవరైనా, ఎందుకంటే కలహమే వారికి ప్రియము. ఎంతసేపు దెబ్బలాట. ఎలా దెబ్బలాడితే బాగుంటుంది, ఏ దెబ్బలాడితే బాగుంటుంది, ఎలా గొడవ పెట్టుకుంటే బాగుంటుంది అంటే కలహమే వారికి ప్రియము. అది ఎప్పటికైనా డేంజరస్, ప్రాణాంతకం తీసుకెళ్ళిపోద్ది. ఎందుకంటే వాళ్ళు కలహాన్ని కోరుకున్నారు కనుక దాని వెనకాతల ప్రభావం వాళ్ళకి అర్థం కాదు. అంత భయంకర పరిస్థితి ఏర్పడుతుంది. కలహప్రియుని యొద్ద నేను చిరకాలము నివసించువాడు. బైబిల్ చెప్తుంది అలాంటి వాటిని ప్రియంగా ఎంచుకోవడానికి వీల్లేదు. దెబ్బలాట్లు, గొడవలు, సమస్యలు సృష్టించుకోవడం, అయినా అనైక్యత, దైవవాక్యాన్ని వ్యతిరేకమైన వాటిని ఏ పరిస్థితిలో మన జీవితంలో ప్రేమగా ఎంచుకోవడం అనేది వెరీ డేంజరస్. కానీ దావీదు తన జీవితంలో ఉన్న బాధ కొద్దో లేక అనుభవం కొద్దీ రాస్తున్నాడు, నేను కలహప్రియుని యొద్ద నివసించువాడు. చిరకాలం, కొన్ని రోజులు కాదు, 10 రోజులు కాదు, 15 రోజులు కాదు, చిరకాలం. అక్కడ ఎంత డేంజర్ చూడండి కలహప్రియుని. క్రైస్తవుడు మరి తన కొన్ని ఇన్ని పరిస్థితులు బట్టి ఆ మాటను రాస్తుంటాడు. కనుక కుటుంబంలో ఇద్దరున్నా ఐక్యంగా ఉండాలి. ముగ్గురున్నా, ఇద్దరున్నా, ఐదుగురున్నా ఐక్యంగా, ప్రేమగా, సమాధానం ఉంటేనే ఆ కుటుంబంలో పరలోకం యొక్క కార్యాలు చూడగలరు. పరలోకంలో ఉన్న సంతోషం ఇక్కడ ఉంటుంది. పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. దేవుడు నామానికి మహిమ కలుగుతుంది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు మన కుటుంబాల్లో, జీవితాల్లో మహిమ పొందుకుంటాడు. మీకు అర్థమైందా? సంఘంలో కానీ, సమాజంలో కానీ, కుటుంబంలో కానీ కలహప్రియుని యొద్ద ఉండటం వెరీ డేంజర్. ఎప్పుడూ ఏదో కయ్యానికి కాలు దూతూనే ఉంటారు. చాలా డేంజర్. ఇలా లేదు, ఇది లేదు, అది లేదు, అయినా మీ తాలూకా డస్ట్ ఇట్ వచ్చేసింది, మీకు ఇలా రకరకాల గొడవలు, సమస్యలు జరుగుతూనే ఉంటాయి. కనుక కలహప్రియుని యొద్ద జీవించడం అన్నది చాలా కష్టం. కానీ దావీదు అంటాడు, నేను చిరకాలము నివసించేవాడు. అంటే తనది ఉమ్మడి కుటుంబం కదా, వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. దావీదు సంతానం
మరి దాని నుంచి మరి ఎంత బాధతో రాశాడో, అనుభవంతో రాశాడో, ఏ సందర్భంలో అందుకే ముందు పైన అంటాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను. అంటే ఎంత బాధలో ఉన్నాడో ఆ శ్రమను జాగ్రత్త మీరు గమనించండి. దేవుని యొక్క వాక్యాల్లో ఎంత బాధలో, అయ్యో నేను మెషకులో పరదేశనే ఉన్నా. ఇవన్నీ అంటే అతను ఎంత బాధలో ఉండి ఆ మాట రాశాడు, శ్రమలో ఉండి ఆ మాట రాశాడు. ఆ కీర్తన అంతా మనం చదివితే అతను బాధలో ఉండి, అంటే కళాప్రియులు తన దగ్గర ఎక్కువ మంది ఉన్నారు అన్నమాట. కయ్యానికి కాలు దువ్వేవారు, యుద్ధానికి కాలు దువ్వేవారు ఎక్కువ ఉన్నారు అక్కడ. కళాప్రియుని వద్ద నేను నివాసం ఉంటాను, నివాసం ఉండేవాడు. ఎంత చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మన కుటుంబంలో కలహాన్ని ప్రియంగా ఎంచుకునే పనులు, కలహాన్ని ద్వేషించాలి. కలహాన్ని మనం ఐక్యతని, ప్రేమను, సమాధానం దైవికంగా ప్రియంగా ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రం కనుక అది మన జీవితంలో నేర్చుకుందాం. ప్రైజ్ని మార్చి చేస్తాం. క్లుప్తంగా నేను కొన్ని మాట చెప్పి ముగిస్తాను. 119వ కీర్తన 140వ వచనం. 119వ కీర్తన. నీ ఉపదేశం నాకు అధిక ప్రియములు, ఆ నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. ఉపదేశాన్ని చాలా ప్రియంగా ఎంచుకున్నాడు దావీదు. అదే దావీదు రాసిన కీర్తన. ఉపదేశాన్ని ప్రియంగా ఎంచుకున్నట్టు, భోజనాన్ని ప్రియంగా ఎంచుకుంటాం. భోజన ప్రియులు ఉంటారు ప్రపంచంలో. భోజన ప్రియులు మీకు అర్థమైందా? మొన్న ఒక ఆయన దీంట్లో కనిపిస్తూ ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు నేను చాలా తిండి పిచ్చోడినండి అన్నాడు. క్రైస్తవ ఒక ఆయన కనిపించి తెలిసిన సరే, భోజన ప్రియులు ఉంటారు, కలహ ప్రియులు ఉంటారు. కానీ దావీదు అంటున్నాడు, నేను నీ మాటను స్వచ్ఛమైంది, అది క్షమించండి, చాలా అద్భుతమైన మాట. అంటే నీ ఉపదేశములు నాకు ప్రియమైనవి, నీ ఉపదేశములు నాకు ప్రియమైనవి. దేవుడు ఏది ఉపదేశిస్తున్నాడో ఆ ఉపదేశాన్ని ప్రియంగా ఎంచుకుంటే ఆ ఉపదేశం నీ జీవితాన్ని ఎంత సురక్షితంగా ఉంటుండే చూద్దాం. బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. వాడికి బైబిల్ చెప్తుంది, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా జీవించుతాడు, నివసిస్తాడు. వాడు కీడు వచ్చిన భయము లేక నెమ్మదిగా ఉండును. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్తుంది, దేవుని వాక్యంలో ఉన్న సత్యం అది. దేవుని ఉపదేశాన్ని, అందుకే సంఘంలో ఎవ్వరు కూడా ఉపదేశం అలక్ష్యం చేయొద్దు. తప్పకుండా ఈ రోజు కదా రేపైనా అది గొప్ప ఆశీర్వాదకరమైన స్థాయిలోకి నడిపిస్తుంది. ప్రపంచంలో మామూలు ఉపదేశాలు వేరు, వాక్యోపదేశం వేరు. వాక్యంలో ఉన్న జీవం, వాక్యంలో ఉన్న శక్తి, వాక్యంలో ఉన్న ప్రేమ, వాక్యంలో ఉన్న విడుదల, వాక్యంలో ఉన్న ఆశీర్వాదం, వాక్యంలో ఉన్న సమస్త సర్వం కూడా మన జీవితానికి అది పనిచేస్తుంది. ఉపదేశం వినాలి, దాన్ని దైవికంగా ప్రియంగా ఎంచుకోవాలి. బట్టలు ప్రియంగా ఎంచుకుంటాం, డబ్బును ప్రియంగా ఎంచుకుంటాం, భోజనాన్ని ప్రియంగా ఎంచుకుంటాం, రకరకాల పరిస్థితులు, రకరకాల వాటిని మనం ప్రియంగా ఎంచుకుంటాం. మనకి ఇష్టమైన వారిని ప్రియంగా ఎంచుకుంటాం, మనకి ఇష్టమైన బంధువులు, మనకి ఇష్టమైన స్నేహితుల్ని మనం ప్రియంగా ఎంచుకుంటాం. కానీ ఉపదేశాన్ని ప్రియంగా ఎంచుకోవడం అనేది ఎంత గొప్ప దైవిక విషయం అది. దేవునికి స్తోత్రం. చాలా సంఘాల్లోని ఆరాధన వరకు ఉంటారు, ఆరాధన అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోతుంటారు. ఎంతో మందిని గమనించాను. ఎందుకంటే ఉపదేశం నా పదం, ఉపదేశం గుండెలు గుద్దేస్తుంది, అది జీవితాన్ని సరి చేస్తుంది. ఒక వ్యక్తిని తెలుగు జీవితాన్ని కరెక్ట్ చేసే శక్తి ఉపదేశానికి ఉంటుంది. అందుకే భక్తుడు ఉపదేశాన్ని గట్టిగా పట్టుకో, ఉపదేశాన్ని అవలంబించు. నీ జీవితానికి ఉపదేశం చాలా అద్భుతకార్యం చేస్తుంది.
అని లేఖనాల్లో స్పష్టంగా రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు జీవితంలో దైవిక అనుభవాలు ఉన్నాయి. 119వ కీర్తన తీయండి, 56వ వచనం చదవండి. నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను, ఆ, ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. క్రైస్తవులు, అది నాకు వరం అంటున్నాడు. నీ ఉపదేశం అనుసరించి నడుచుకొనిచున్నాను, అదే నాకు వరము. దేవునికి మహిమ. ఎంత ఆశీర్వాదం అండి. ఉపదేశాన్ని వరంగా ఎంచుకుంటున్నాడు, అది నాకు వరముగా దయచేయబడి. ఉపదేశాన్ని అలక్ష్యం చేయకూడదు. ఎందుకంటే సామెతల గ్రంథంలోనే మనం ఒక మాట ఉంది, అయ్యో అంటాడు. చూడండి, సామెతలు 5వ అధ్యాయానికి 12వ వచనం చదవండి. అయ్యో ఉపదేశం ఎట్లు త్రోసివేసి తిని, ఆ, అయ్యో ఉపదేశం ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయపు గద్దింపుని ఎట్లు తృణీకరించాను. నా బోధకుల మాట, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులు నేను చెవియొగ్గ లేదు. మీకు అర్థం. దేవుని ఉపదేశమునకు చెవి యొక్కకపోతే, దేవుని ఉపదేశమును ప్రేమిగా ఎంచుకోకపోతే, దేవుని ఉపదేశమునకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోతే, ఇంకా మన జీవితంలో, క్రైస్తవ జీవితంలో అభివృద్ధి, ఆశీర్వాదం, ఎదుగుదల, లేక క్రీస్తు రాజ్యం, ఇవన్నీ మనం మర్చిపోవడమే. మీకు అర్థమైందా? చాలా గమనించండి. అందుకే సందేశం పరిశుద్ధాత్మ దేవుడు ఏ సంఘంలో కూడా దైవజనుడు దేవునికి ఆత్మ ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఉపదేశాన్ని లక్ష్యం చేసి చెవియొగ్గి శ్రద్ధగా విని, ఆ దేవుని వాక్యం మనం ఏ రీతిలో మాట్లాడుతూ, ఎలా సరిచేయండి, ఎలా బలపరచాలో, ఎలా వచ్చిపడాలో, ఎలా ఆదరించబడాలో, ఎక్కడ మన జీవితానికి ఆ వాక్యము మన అనువర్తింప చేయబడుతుందో ఆలకించి, ఆ మాటలు బట్టి మన జీవితాలు చక్కదిద్దుకొని, సరి చేసుకొని, బలపరచుకొని, ఉజ్జీపరచుకొని, క్రీస్తు రాకడ కొరకు దైవత్వానుసారంగా క్రీస్తు స్వరూపంలో కట్టబడినంత పవిత్ర సిద్ధపాటుతో మనం ఉండాలి. అంతేగాని ఉపదేశాన్ని పక్కన పెట్టకూడదు. విన్న వాక్యాన్ని పక్కన పెట్టి అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతే మరి ఇంకెందుకు ప్రయోజనం? దేవునికి బైబిల్ అని చెప్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు ఆరాధనకు రండి అంటారు. మీరు వచ్చేదో వేరేగా రండి. దయచేసి సమయాన్ని జాగ్రత్తగా సద్వినిపరచుకొని, కుటుంబంలో ఇంట్లో పనులు అన్ని సక్రమంగా పని త్వరగా ముగించుకొని కరెక్ట్ గా ఆరాధన టైంకి ఉండాలి. ఎందుకంటే ఆరాధన ఎంత శక్తివంతంగా నువ్వు దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధన చేస్తావో, ఉపదేశానికి నీ హృదయాన్ని దున్నుకున్నావు, నీ హృదయాన్ని సిద్ధపరచుకుంటున్నావు, నీ మనసును సిద్ధపరచుకుంటున్నావు. ఆరాధనలో పూర్తిగా నువ్వు లీనమై దైవాత్మానుసారంగా నువ్వు ఆరాధన చేస్తే, ఆరాధనలో నీ హృదయము దేవుని యొక్క వాక్యం రిసీవ్ చేసుకోవడానికి సిద్ధపడుతుంది. అలా సిద్ధపడిన హృదయంలో దేవుని వాక్యము చక్కగా దేవుని వాక్యం ప్రవేశిస్తుంది. హృదయంలో దేవుని వాక్యం ఉందంటే చాలు, దేవుని వాక్యం చెప్తుంది. శక్తివంతమైన వ్యక్తి అవుతావు నువ్వు. మానవాతీతమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. మానవాతీతమైన వ్యక్తిగానే ఉంటావు. ఎందుకంటే నీ హృదయంలోని దైవ శక్తి ఉంది. వాక్యం అంటే యేసు ప్రభువు ఉన్నట్టే. వాక్యము నీ హృదయంలో నివసించని అంటాడు కొలస్సీ గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనం. కనుక దేవుని వాక్యం చెప్తుంది, ఉపదేశాన్ని ప్రేమగా ఎంచుకోవాలి. అంతేగాని ప్రపంచంలో, అందుకే నేను చెప్తాను, మనం భోజనాన్ని, బట్టల్ని, బంగారాన్ని, డబ్బుని, ఆస్తులు, అంతస్తుల్ని ప్రేమగా ఎంచుకుంటాం సహజంగా. అది కాదు, అవి లోకం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. బట్ ఏదైతేనో ఉపదేశాన్ని, ఆ ఉపదేశాన్ని నిత్యత్వానికి నడిపిస్తుంది, నిత్య జీవానికి నడిపిస్తుంది, నిత్య ఆనందాన్ని నడిపిస్తుంది, నిత్య కృపగా నడిపిస్తుంది, నిత్యమైన రాజ్యాన్ని నడిపిస్తుంది, 1000 ఏళ్ల పరిపాలన ఉండే స్థానాన్ని కలుగు చేస్తుంది. ఇక్కడ ఉపదేశాన్ని నువ్వు చూపించే విధేయతను బట్టి దాన్ని అంత ప్రియంగా ఎంచుకోవాలి మనం. దేవునికి స్తోత్రం. దావీదు దాన్ని అట్లా చేశాడు. ఎంత చక్కగా ఆయన రాస్తాడు మాటల్లో. చూద్దాం, 119లోనే 140 చదువు. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, ఆ, అది నీ సేవకునికి ప్రియమైనది.
క్రైస్తులో నీ మాట మిక్కిలి స్వచ్ఛమైంది. ప్రపంచంలో దేవుని మాట కంటే స్వచ్ఛమైంది ప్రపంచం మరి ఉండదు. అది 7 మాలు వెండి చేత కరిగించినట్టు దైవికను ఆ వెండి దీంట్లో కరిగించినట్టు అంత ఉన్నతమైన రీతిలో ఉంటదట. 7 మాలు కరిగిస్తే వెండి ఎంత పవిత్రమవుద్దో వాక్యం అంత ఉన్నతంగా ఉంటదట పవిత్రంగా. ఇది దేవుని నోటి నుంచి వచ్చిన మాట. ఈ దైవ మాటకి చాలా శక్తి ఉంది, చాలా ఆశీర్వాదం ఉంది, చాలా ఉన్నతమైన విడుదలిచ్చే కార్యాలు ఉన్నాయి. ఇవన్నీ ఎన్నో. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైంది. ప్రపంచంలో ఏ మనిషికి ఇంత స్వచ్ఛత ఉండదు. బైబిల్ అందులో స్వచ్ఛమైన దేంతో పోల్చాడంటే సూర్యుడితో పోల్చాడు. పరమగీతతో రాస్తాడు. పరమగీతాన్ని తీయండి. ఆరు పద్భాష 6 చదవండి. సంధ్యారాగము చూపట్టుచు ఆ. చంద్రబింబంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కరుణ గలదై యూద సైన్య సమభేక రూపిణియగు ఈమె ఎవరు? ప్రైజ్ గాడ్. సరే, క్రీస్తు సార్వత్రిక సంఘం రాయబడిన మాట. సూర్యుని ఎంత స్వచ్ఛతమై దేవుని వాక్యం అంత స్వచ్ఛమైంది. నా మాటలు అగ్ని వంటివి కావా? నా మాటలు బండలు భద్ర చేసి సుత్తి వంటివి కాదా? దేవుడు మాట్లాడుతున్న మాట. ఆయన మాట అంత స్వచ్ఛమైంది. అంతకంటే స్వచ్ఛత ప్రపంచంలో మరొకటి ఉండదు. దేవుని వాక్యం అంటే స్వచ్ఛమైంది ఇంకోటి ఉండదు. ఏ మనుషులంత పరిపూర్ణ స్వచ్ఛమైన కాదు. లేఖనాలు చెప్తున్నాయి. కనుక దేవుని వాక్యం చెప్తుంది. అలాంటి మాటను ప్రియంగించుకొని, అలాంటి ఉపదేశాన్ని ప్రియంగించుకొని, అలాంటి మాటకు తగిన ప్రాధాన్యత ఇచ్చి ఆ దేవుని వాక్యాన్ని ఎంత వేరు నేను దేవుని సరికి వెళ్ళి దేవుని వాక్యం వింటానా, నా జీవితానికి కావాల్సిన మాటలు పొందుకుంటానా, ఆ దేవుడు అద్భుతాలు చేయడానికి నేను ఉపకరిస్తానా నా జీవితంలోని, అలా నా జీవితాన్ని కార్యం చేసుకుంటానా, అభివృద్ధి పరుచుకుంటానా అన్న ఆసక్తి సంఘంలో ప్రతి ఒక్కరిలో ఉండాలి. నేను ఎందుకే అందరూ జూము రండి చెప్తాను కారణం వేరేం కాదు. దేవుని మాట్లాడితే మీకు ఆశీర్వాదం. ప్రైజ్ గాడ్. ప్రపంచంలో ఎనిమినా ఏం కలగదు. కానీ వాక్యం అంటే వాక్యంలో ఉన్న మాధుర్యం, శక్తి, ఆ విడుదల, స్వస్థ, ఆ క్షేమం, ఆ ఆశీర్వాదం, ఆదరణ, హెచ్చరిక, ఇవన్నీ వాక్యంలో ఉన్న పవిత్రమైన విషయాలు. కనుక వాక్యంలో ఉన్న శక్తి దేనికి లేదు. నీ మాట చాలా స్వచ్ఛమైంది నాన్న, అది నాకు ఎంతో ప్రియమైంది అంటున్నాడు దావీదు. దేవుని వాక్యాన్ని అంతేకాదు 119వ కీర్తనలోనే 47-40 వచ్చిన 47-48 వచ్చాను చూడండి. నీ ఆజ్ఞను బట్టి నేను హర్షించదను, అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తెదను. చూసారా, నాకు ప్రియముగా ఉన్న నీ ఆజ్ఞల తట్టు నా చేతులు ఎత్తెదను. ఆ వాక్యాన్ని ప్రియంగించుకున్నాడు కనుక నీ మాటలు నాకు ప్రియములయ్యా, నీ వాక్యమే నీ అగ్నిది కనుక అది నాకు చాలా ప్రియం అంటున్నాడు దావీదు. అందుకే అతని జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని సమస్యలు, ఎన్ని పరిస్థితులు, ఎన్ని రకాలు వచ్చిన చివరికి నిండు వృద్ధాప్యంలో దేవునికి అనుకూలంగా దేవుని రాజ్యాన్ని స్వతరించుకున్న కృపను పొందుకున్నాడు. కనుక బైబిల్ గ్రంథంలో లేఖనం ఏంటంటే దేవుని వాక్యం చాలా ప్రియంగా ఎంచుకోవాలి. ప్రతిరోజు చదవాలి, ధ్యానించాలి, వాక్యంలో ఉన్న శక్తిని లోపలికి తీసుకోవాలి. అది ఎలాగా మన జీవితానికి అనువర్తించబడుతుంది, ఎలాగా దేవుడు దాని వాక్య ద్వారా కార్యం చేస్తాడు. దేవుని స్తోత్రం కన్నుగాక. అంచేత దేన్నో మనుషుల్ని, లోకాన్ని, ప్రజల్ని, ప్రపంచాన్ని ఏవో ఎవరెవరో ప్రేమించుకుంటారు. దానివల్ల చాలా సమస్యలు, చాలా పరిస్థితులు, చాలా భయంకర పరిస్థితులు కొన్నిసార్లు వెళ్ళిపోతుంటారు. మీకు అర్థమైందా? కనుక బైబిల్ చాలా గొప్పది. దయచేసి దేవుని వాక్యాన్ని ప్రియంగించుకునే వ్యక్తిగా ఉందాం. దాని అర్థం ఏంటంటే పరిపక్వత అనే క్రైస్తవునిగా, పరిపక్వత కలిగిన దేవుని బిడ్డగా, పరిపక్వత కలిగిన వ్యక్తిగా ఉండాలంటే వాక్యాన్ని ప్రియంగించుకోవాలి. వాక్యం ఉన్న శక్తి వల్లనే మనం పరిపక్వత ఇంకా అభివృద్ధి పొంది క్రీస్తు సారూప్యంలోనికి ఎదగలిగినంత పరిపక్వతకి మనం నడిపించేది దేవుని వాక్యం.
సమస్యను పరిష్కరించేది దేవుని వాక్యమే. కుటుంబాల్లో ఇబ్బందిని తొలగించేది దేవుని వాక్యమే. అపవాది శక్తుల నుంచి మనం విడిపించేది దేవుని వాక్యమే. ఏ కీడు రాకుండా మనని కాపాడే దేవుని వాక్యమే. వాక్యం చాలా ఇంపార్టెంట్. కనుక ప్రజలు వాక్యానికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేని వ్యక్తిత్వం మంచిది కాదు. వాక్యానికి ప్రాధాన్యత లేని క్రైస్తవులు దేవుని రాజ్యాన్ని వెళ్ళడం చాలా కష్టం. నీ జీవితంలో వాక్యానికి తగినంత ప్రాధాన్యత ఇవ్వనప్పుడు దేవుని రాజ్యాన్ని కూడా దూరంగా ఉన్నామని అర్థం చేసుకోవాలి. వాక్యం నీ జీవితంలో తగినంత స్థితిలో ఉంటేనే ఆ వాక్యమే బైబిల్ గ్రంథంలో ఉంది. అంచె దినమందు నేను తీర్పు తెచ్చును, నా మాటలే వారికి తీర్పు తెచ్చును. యోహాను సువార్త 12వ అధ్యాయం రాయబడింది. అంచె దినమందు నేను తీర్పు తెచ్చును, నా వాక్యమే వారికి తీర్పు తెచ్చును. అంత ఖచ్చితమైన వాక్యం. కనుక వాక్యాన్ని ప్రియంగా ఎంచుకోవడం అంటే దావీదు దగ్గర నేర్చుకుందాం మనం. నీ వాక్యము, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైంది, అది నాకు ప్రియమైంది, నీ సేవకుని ప్రియమైంది అంటాడు భక్తుడు దావీదు. కనుక దేవుని వాక్యాన్ని ప్రియంగా ఎంచుకునే పవిత్రమైన వ్యక్తులుగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ కోరుతున్నాడు. దేవునికి స్తోత్రం. క్లుప్తంగా చెప్తాను. జకరియా గ్రంథము 8వ అధ్యాయం 18-19 వచనాలు. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చెను. అది చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా 4వ నెలలోని ఉపవాసము, 5వ నెలలోని ఉపవాసము, 7వ నెలలోని ఉపవాసము, 10వ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. కాబట్టి సత్యమును సమాధానం ప్రేమగా ఎంచుడి. సత్యం అంటే జీసస్, సత్యం అంటే వాక్యం, సమాధానం. ఈ రెండు ప్రేమగా ప్రతి కుటుంబం, ప్రతి బ్రదర్, ప్రతి సిస్టర్, యవనస్తులు మీరు సత్యాన్ని, సమాధానాన్ని ప్రేమగా ఎంచుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏ వరమైనా, ఎవరమైనా సత్యం అంటే జీసస్, బైబిల్ గ్రంథం. అతన్ని ప్రేమగా ఎంచుకోవాలి. యేసయ్యని. ఆయన మన ప్రియుడు, మన తండ్రి, మన ప్రభు, మన కాపరి, మన సమస్తం ఆయనే. ఆయన్ని ప్రియంగా ఎంచుకోవాలి. ఆ వాక్యం చాలా సత్యమైంది, దాన్ని ప్రియంగా ఎంచుకోవాలి. సమాధానం చాలా గొప్పది. ఏ కుటుంబంలో భార్య భర్తలో పిల్లల్లో దైవిక సమాధానం వెలుతుంటుందో ఆ కుటుంబం నిత్యత్వానికి తగినటువంటి సిద్ధపాటు కలిగిన కుటుంబం ఉంటుంది. బైబిల్ క్రీస్తు అనుకునే సమాధానం మీ హృదయంలో ఏది చూడండి ఏది అంటాడు కొలస్సీ గ్రంథంలో. ఏది మిమ్మల్ని ఏలనీయద్దు. దావీదు ప్రార్థన చేశాడు, దయచేసి ఏ పాపము నన్ను ఏలనీయద్దు, ఏ పాపము నన్ను ఏలనీయద్దు. నీ సమాధానం నాలుగు ఏలాలి. మన కుటుంబంలో దైవిక సమాధానం ఏలుబడి చేస్తుండాలి. చిన్న చిన్న లోపాలు ఉంటాయి, సహజం, రక్త మాంసాలతో ఉన్నాం కనుక ఉంటాయి. వాటిని క్షమించుకోవడం, సర్దుబాటు చేసుకోవడం దైవికంగా. అంతేగాని దాన్ని మనసులో పెట్టుకొని చేసుకోవడం, లేకపోతే భర్త వ్యతిరేకంగా భార్య, భార్య వ్యతిరేకంగా భర్త, పిల్లల వ్యతిరేక తల్లిదండ్రులు అలా ఉండకూడదు. ఓ కుటుంబంలో దైవైక్యత రావాలంటే ఖచ్చితంగా దేవుని వాక్యం చెప్తుంది, మీరు సత్యమును సమాధానం ప్రేమగా ఎంచుకొని ఉపవాసం చేసి దాన్ని ప్రేమగా ఎంచుకుంటే ఆ శక్తి ద్వారా కుటుంబంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి. ఉపవాసాన్ని చేసినప్పుడు అది ఏ నెల, అక్కడ వాళ్ళకి ఆ నెల, మనకు ఏ నెల, మనం ఎలా ఉపవాసం, ఏ శుక్రవారం లేక మరో రోజు, ఏ రోజు ఆ రోజు సత్యమును సమాధానం ప్రేమగా ఎంచుకోండి. సృష్టి మొత్తం మీద కీవర్డ్స్ ఇవి. సత్యమనగా యస్సు, సత్యమనగా వాక్యం, ఇవి ప్రియంగా ఎంచుకోవాలి మనం. లోకంలో అన్ని ఇప్పుడు షర్ట్ని ప్రియంగా ఎంచుకుంటాను, ఎంతకాలం ఉంటుంది? ఒక 5 సంవత్సరం 10 సంవత్సరం తర్వాత పోతుంది. మరి దీని ప్రియంగా ఎంచుకున్న ప్రయోజనం ఉంది? బంగారాన్ని, డబ్బుని, లోకాన్ని, ఆస్తిని, ప్రపంచాన్ని, ప్రజల్ని, ప్రపంచం మనకు అనుకూలం ఉంటే అందరిని ప్రియంగా ఎంచుకుంటాం. మీకు అర్థమైందా? జాగ్రత్తగా గమనించండి. మీకు మాట చెప్తాను. ఒక ఆయన, నేను ఎక్కడో బుక్లో చదివాను,
సృష్టిలో ఏది తీయందని రాస్తే ఇన్లెంట్ కవర్ గమ్ అని రాశాడు. ఇన్లెంట్ కవర్ గమ్ము. ఎందుకంటే ఇన్లెంట్ కవర్ కి గమ్ము పూర్వకాలంలో, ఇప్పుడు కూడా అనుకుంటే ఇన్లెంట్ కవర్స్ ఉన్నాయి, దాని గమ్ము తీయ ఉంటుంది. అతని వాళ్ళు ప్రైజ్ కింద ఎంపిక చేశారు, ప్రైజ్ వర్డ్ కింద. మీకు అదన్నా దాని ప్రైజ్ ఇచ్చారు. ఇప్పుడు ఎంత ఆలోచించి రాశాడు, జాగ్రత్త గమనించండి. నేను చెప్పేది ఆ గమ్ము కష్టపడదు పోద్ది. జాగ్రత్త గమనించండి. కానీ లోపటున్న మ్యాటర్ గొప్పది. ఆ లోపటున్న మ్యాటర్ ఇది అవ్వడానికి గమ్ రాసి దాన్ని అతికిస్తాడు. జాగ్రత్త గమనించండి. ఉత్తరానికి ఎంత భద్రత ఉంటే, ఒక సమాచారం చేరేదానికి ఎంత భద్రత ఉంటే, దేవుని సమాచారం విని, దేవుని వాక్యం విని, దేవుని వాక్యం గైకొని, దేవుని రాజ్యానికి ఆయన రూపంలో సిద్ధపడే దైవ బిడ్డకు ఎంత భద్రత కావాలి వాక్యానుసరిగా. అందుకే తండ్రి పాదధర సత్యాన్ని మనుషులు, ప్రపంచం, లోకం తాత్కాలికం. ప్రైజ్ ది లార్డ్. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. ఎంతో మంది వ్యక్తుల్లో దానియేలును దేవుడు చెప్పాడు, నువ్వు నాకు బహుప్రియుడివి. ఎన్ని దైవికంగా ఆలోచించాడో, ఎంత అతన్ని పరిశీలించాడో, పరీక్షించాడో, పరిశోధించాడో దేవుడు. నీవు నాకు బహుప్రియుడు అంటాడు. యాకోబు గురించి రాస్తూ దేవునికి 43వ అధ్యాయం యెషయా నువ్వు నాకు ప్రియుడు గనక నువ్వు ఘనముగా నువ్వు వెంచబడేదివి. దేవుని వాక్యం సత్యం. యేసు ప్రభుని ఎంత పరీక్షించిన పిమ్మట ప్రభువారు దైవికంగా చెప్తాడు, ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు. జాగ్రత్త గమనించండి. అబ్షాలోమును సారికి ఉదాహరణ చెప్తాను. అబ్షాలోమును చాలా ప్రియంగించాడు దావీదు. అబ్షాలోమే దాని ఎవరైతే ఉప్పత్తున్న ఆ ఉప్పత్తుల్ని కూడి వేరే గుడారం దగ్గర భయంకర పాపం చేస్తూ ఉంటే అబ్షాలోమే. తండ్రికి వ్యతిరేకంగా కయ్యానికి కాలు దుబ్బింది అబ్షాలోమే. అన్న అలాంటి అబ్షాలోము సౌందర్యవంతుడు. అబ్షాలోము కూడా బాలుడు అంటాడు. చాలా ప్రియంగించుకున్నాడు కుమారుణ్ణి. కానీ ఆ ప్రియకుమారుడే కత్తి దూశాడు తండ్రి పట్ల. అయినా ప్రియంగించుకున్నాడు. అప్పుడు యోవాషు అంటాడు, రాజా నీ గురించి ఇంత జనం వెయిట్ చేస్తుంటే అబ్షాలోము చచ్చిపోవడం దుఃఖంతో నువ్వు అంతఃపురంలో కూర్చున్నాంటండి. బయటకు వచ్చి ప్రజలను ఆదరించు. వీళ్ళు నిత్యం ఉండవలసిన ప్రజలు. ఆల్రెడీ నీ కుమారుడు చనిపోయాడు కానీ తిరిగి రాడు. ఉన్న ప్రజల్ని కాపాడుకోవాలి కదా, వాళ్ళకి సమాధానం చెప్పు. అంటే నీ ఉద్దేశం ఏంటంటే మేము అందరూ చనిపోయి నీ కుమారుడు బతుకుంటే నీకు ఇష్టం. చాలా డైరెక్ట్ గా మాట్లాడి రాజుతో. అప్పుడు రాజు బయటకు వచ్చి అందరితో మాట్లాడతాడు. దావీదు ఇవన్నీ జరిగిన సత్యాలు. ఇవన్నీ కూడా కుమారుల్ని ఎంతో ప్రేమించుకుంటాం, పిల్లల్ని ఎంతో ప్రేమించుకుంటాం. ఆ పిల్లలే కొన్నిసార్లు మనకి ఎదురు తిరిగిపోతుంటారు. ఆ పిల్లలే మీరు ఎంత పెట్టండి, ఏం పెట్టారు, మాకేం పెట్టారు, ఎంత పెట్టండి, కడుపులో తీసిపెట్టినా మాకేం పెట్టారు. ఈ ప్రపంచ పిల్లలు పరిస్థితుల్లో ఉంటాయి. కొడుకులు, కోడళ్ళు, కూతురు, అల్లు, ఈ రక్త సంబంధాలు ప్రపంచంలో ఇలా ఉంటాయి. ఎంత పెట్టండి, మాకేం పెట్టారు. మనం పిల్లల్ని ఎంతో ప్రేమించుకుంటాం. కడుపులో ఉన్న దాన్ని కూడా తీసి మనం పెడుతుంటాం. అర్థం ఇప్పుడు మనం దానివల్ల మనం కలిగినటువంటి పవిత్రమైనటువంటి నీతి ఏంటి నేర్చుకోవాల్సింది? ఈ సృష్టిలో ఎవరిని ఎంతగా ప్రేమించినా, ఎంతగా మనం ప్రియంగా చూసినా వ్యర్థమే. ప్రసంగి స్థితికి వచ్చేయాలి. ప్రసంగి ఆలోచనకి సూర్యుని కింద భూమి మీద జరుగుతున్నది వ్యర్థం అంటాడు ప్రసంగి. అలాగే ఎంత చేసినా అది. కానీ దేవుని వాక్యాన్ని ప్రియంగా ఎంచుకున్నవాడు ఇంతవరకు సృష్టిలో చెడిపోయిన వాడు ఒక్కడు లేడు.
యేసు క్రీస్తుని ప్రేమగా ఎంచుకున్నవాడు ఇంతవరకు సృష్టిలో చెడిపోయిన వాడు ఒక్కడు లేడు. ఆయన చిత్తము నెరవేర్చితే ప్రేమగా ఎంచుకున్నవాడు ఒక్కడు లేడు. ఒక్కడు నశించిపోయినట్టు ఒక్కడు లేడు. బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. లేఖన నమ్మకం ఉండి వారి దీవెనలు వెండంటాడు బైబిల్ అందరూ. కనుక మన జీవితం నేర్చుకుందాం దేవుని వాక్యాన్ని. ప్రపంచంలో ఉన్న మనుషులందరికంటే క్రైస్తవులు దేవుని వాక్యంలో వాక్యాన్ని, ఆత్మను, దైవ చిత్తానుసారమైనటువంటి వాక్యాన్ని, యేసు ప్రభుని ప్రేమించుకోవడం అది ఎంత ధన్యతది. క్రైస్తవులు ప్రియమైన భార్య అంటాం, ప్రియమైన భర్త అంటాం, ప్రియమైన పిల్లలు అంటాం. ఎంతకాలం? క్రైస్తవులు ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులు ఇవన్నీ ఒకసారి ఆలోచించండి. కనుక దేవా, ఏవేవో ప్రేమిగా ఎంచుకునే దానికంటే జీవము గల దేవుని వాక్కును, జీవము గల యేసు క్రీస్తుని ప్రేమిగా ఎంచుకొని ఆయనే రక్షకుడు కలిగి ఉండి ఇంకా రక్షణ లేని వారు దయచేసి ఇప్పుడైనా పశ్చాత్తాపడి మారు మనసు కలిగి రక్షణ కలిగి దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా, దేవునికి మహిమకరంగా ఆయనను ప్రేమగా ఎంచుకొని జీవించడం ఎంత ధన్యతమైన జీవితం అది. ప్రైజ్ ద నేమ్ జీసస్. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో లేక ఏలియా కడ వరకు కూడా దేవుని వాక్యాన్ని ప్రేమగా ఎంచుకున్నాడు. అతన్ని దేవుడు ఆ వాక్యాన్ని, ఆత్మని, ఆ జీవిత దైవికమైన సత్యాన్ని జీవితంలో నేర్చుకున్నాడు, జీవించాడు కనుక దేవుణ్ణే ప్రేమగా, సర్వశక్తి సృష్టికర్తనే ప్రేమగా ఎంచుకున్నాడు కనుక అతని జీవితంలో అత్యున్నతంగా అగ్ని రథాలతో దేవుని రాజ్యాన్ని కొనుక్కోబడినటువంటి అద్భుత నరుడు ఏలియా. ఆలోచిద్దాం. తండ్రి నిజమే కదా, నిజమే కదా. దావీదు అంటాడు, నీ వాక్యమే తండ్రి నన్ను బతికించింది. ఎందుకంటే ఆ వాక్యం మిగిలి స్వచ్ఛంగా ఉంది. ఆ వాక్యాన్ని ప్రేమగా ఎంచుకున్నాడు. ఆ వాక్యమే తనని బతికించింది. సృష్టిలో ఎవరు మనం బతికించలేరు. వాక్యం బతికిస్తుంది. దేవుని స్తోత్రం. వాక్యం బతికిస్తుంది. క్రీస్తు బతికిస్తాడు. మీరు అపరాధముల చేతను, పాపం చేతను చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తు కూడా బతికించింది. నీ వాక్యం నా బాధలో నెమ్మది కలుగు చేసి నన్ను బతికించింది నీ వాక్యం అంటాడు దావీదుతో 119 కీర్తనలు. వాక్యాన్ని ప్రేమించుకుందాం. ఎంత ధ్యానించండి, దానికి అంతం ఉండదు. నేను అనుభవంతో చెప్తాను. వాక్యం దగ్గర కూర్చుంటే కొన్ని గంటలు అలా వాక్యం ధ్యానిస్తుంటే ఒకదాని లింక్తోని దేవుని దైవిక అర్థాలు అలా పరిశుద్ధాత్మ బయలుపరుస్తుంటే అవన్నీ ధ్యానిస్తూ రాసుకొని ఆ మాటలో ఉన్న మాధుర్యం, ఆ దైవిక శక్తి ఎంత గొప్పది. దేవుని పాదాల దగ్గర వాక్యానికి ఉన్న శక్తి దేనికి. అందుచేత దేవుని సత్యాన్ని, సమాధానాన్ని ప్రేమగా లేక ప్రేమగా మన జీవితంలో ఎంచుకోవడం చాలా దైవిక ఆశీర్వాదం. కనుక సృష్టిలో ఏవేవో ఎవరినో ఏదో ప్రపంచాన్ని ప్రేమించుకున్న దానికంటే సర్వశక్తుల వాక్యాన్ని, సర్వశక్తుల దేవుని యేసు ప్రభుని ప్రేమించుకుందాం. ఆఖరిగా పౌలు గారు మాట్లాడుతున్నాడు. చాలా అనుభవజ్ఞుడు. నేను దోషకుడిని, హింసకుడిని అంటాడు. నేను దోషకుడిని, హింసకుడిని, ప్రభువుని చాలా బాధ పెట్టాను, ప్రభు సంఘాన్ని చాలా బాధ పెట్టాను అంటాడు. ఆయన నేను కనికరంతోని, ఆయన కనికరం బట్టి నేను కనికరించబడ్డాను, క్షమించబడ్డాను అనుకుంటాడు పౌలు గారు. అంటే సౌలుగా ఉన్నప్పుడు అంతా ప్రభువుని బాధ పెట్టినట్టు ఆయన ఒప్పుకుంటాడు. ఆయన రాస్తున్న మాట ఏంటంటే అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24 వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 24. అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచయను తుదముట్టింపవలని నా ప్రాణము నాకు ఎంత మాత్రం ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. చాలండి. సువార్తను ప్రేమించుకున్నాడు, దైవ సంబంధమైనటువంటి పరిచయను ప్రేమించుకున్నాడు, కానీ ప్రాణాన్ని ప్రేమించుకోలేదు ఆయన. దేవునికి స్తోత్రం. ఏ మానవుడు ప్రాణంగా ప్రియంగా చూడకుండా ఉండడు. ఎలాంటి వారైనా సరే, ఎంత కఠినం ఉన్నా సరే,
సద్దాం హుస్సేన్ 22 సంవత్సరాలు నియంత్రమైనటువంటి పరిపాలన చేశాడు. లేక బాగ్దాద్ లేక ఇరాక్. అటువంటి వాడు ప్రాణభయం వచ్చి కొండ గృహంలో దాక్కున్నాడు, ఒక సొరంగంలో దాక్కున్నాడు. ప్రాణభయం, ప్రాణాన్ని ప్రేమించుకున్నాడు. చివరికి అమెరికన్ కమ్యూనిస్ట్స్ కనిపెట్టారు. వెలికి తీసి ఉరి తీసే వరకు నిద్రపోలేదు. బిన్ లాడెన్ కొన్ని సంవత్సరాలు దాక్కున్నాడు ఎక్కడో. ఆయన ఏ ఇంట్లో దాక్కున్నాడు ఎవరికి తెలియదు. ఎక్కడో పాతబడిపోయిన ఇంట్లో ఎక్కడ దాక్కున్నాడు. అమెరికన్ కమ్యూనిస్ట్ కనిపెట్టారు, షూట్ చేసి చంపేశారు. బైబిల్ చెప్తుంది, ఈ ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకొని ఎన్నో ప్రయత్నాలు. మన ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకుంటాం. ప్రాణం కంటే ఎక్కువ కాదు మనిషికి ఏది. ప్రాణాలు అందరం సృష్టిలో 750-800 కోట్ల జనాభా ఉంటే అందరం ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకుంటాం. ప్రాణం అంటే ప్రతి ఒక్కరి తీపే. కానీ భక్తుడు పౌలు రాస్తాడు, కృపాసువార్తను ఈ పరిచర్యను తుదముట్టించుట్లో నా ప్రాణమును నేను ఎంత మాత్రమో ప్రేమగా ఎంచుకోవడం లేదు, దీన్ని లెక్క చేయలేదు. 24 రకాల శ్రమలు భరించాడు. ఆ శ్రమలో కూడా ప్రభువుని మహింపరుస్తూ ప్రాణాన్ని అంత ప్రేమించుకోవడం, ప్రభువుకే మహిమనిచ్చాడు. చచ్చిపోయిన బయటికి ఈడ్చేస్తారు ఊరవతలకి. పౌలు గారిని ప్రాణాన్ని ప్రేమగా ఎంచుకోలేదు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. అగ్రిప్పరాజు ఎదుట ఎంత ధైర్యంగా మాట్లాడతాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రాణాన్ని తెగించాడు. మహితో ప్రాణం తీస్తాడు. నా ప్రాణం నాకు గొప్ప కాదు, నా యేసు నాకు గొప్ప అనుకున్నాడు. అంత ధైర్యంగా మాట్లాడే అగ్రిప్పరాజు పౌలు గారు. ఈరోజు మనం నేర్చుకుందాం. సువార్త కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దైవజనులు వాళ్ళందరూ గొప్ప గొప్ప మిషన్లు ఇస్తున్నారు ప్రపంచంలో. మన పూర్వకాలం వాళ్ళందరూ సువార్త కొరకు ప్రాణం పెట్టేస్తారు వాళ్ళందరూ. కనుక దేవుని బిడ్డారా, నాకు మీ కూడా ప్రభు కాకమంటాడు. మన ప్రాణాన్ని మనం ఎంతగానో ప్రేమించుకుంటాం. నిజమే తండ్రి. దేవుని రాజ్య సేవలో దేవుని మహిమ కొరకు, దేవుని చిత్తము జరిగించు కొరకు మా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా కష్టపడి పరిచర్య యథార్థంగా స్వచ్ఛమైనటువంటి దైవిక పరిచర్య చేస్తున్నప్పుడే నిత్యత్వానికి మనం వారసులై యోగ్యమవుతాం అన్న సంగతిని జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం. నిష్కళంకమైన భక్తి, చాలా నిర్దోష భక్తి. వాళ్ళ ప్రాణాలను ఎక్కడ లెక్క చేయలేదు. వద్దండి, పెళ్లిళ్ళ కొరకు యేసుప్రభు నమ్ముకుంటే ఈ క్షణంలోనే మీ జీవితాన్ని మార్చుకోవాలి. కేవలం డబ్బు కొరకు యేసుప్రభు నమ్ముకుంటే వెంట క్షణాల్లోనే మారిపోవాలి. ప్రభుని మనం ఎక్కువగా ప్రభుత్వం ఉంటే మనకేవో స్కూల్స్ అని, కాలేజెస్ అని, ప్రతి ఇతరమైన సహకారాలని, ఇతరమైన మరి వెంటనే పక్కన పెట్టాలి. అవసరాన్ని కొరకు యేసు కాదు. యేసు అవసర వస్తువు కాదు, నిత్యావసరం కంటే ఎక్కువ. మనిషి గాలి, నీరు, తనకు ఆహారం ముఖ్యమైన నిత్యావసరాలు. వీటికంటే ఎక్కువ జీసస్. మన ప్రాణమైన, మన ఊపిరైన ఆయన లేకపోతే జీవులు, ఆయన ద్వారానే సమస్తము కలడు. ఆయన లేకుండా ఏది కలగలేదని రాబిడ్డ. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి ఎద్దుకు రాలేడు. ఆయన ముఖ్యమైన వ్యక్తి, సృష్టికి ముఖ్యమైన వ్యక్తి. నేను మీకు ఎన్నోసార్లు సువార్తలు చెప్పాను, ఎన్నోసార్లు మనం నేర్చుకుంటాం. సృష్టిలో డాక్టర్లు, ఇంజనీర్లు, ఉద్యోగస్తులు, వాళ్ళు వీళ్ళు, అధికారులు, ధనవంతులు, గొప్పవాళ్ళు, వీళ్ళు వాళ్ళు, పేరు పేకతలు గలవాళ్ళు ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారు. ఒకే ఒక రక్షకుడు. దేర్ ఇస్ వన్ సేవియర్. ఆ రక్షకుడే జీసస్. అతని ద్వారానే సృష్టికి రక్షణ, మానవాళికి రక్షణ. బైబిల్లో ఉన్న పవిత్ర సత్యం అది. ఆయన ద్వారానే. అందుకే నేనే మార్గం, సత్యం, జీవమని ఆయన చెప్పిన మాటలు పవిత్రమైనవి, చాలా యథార్థమైనవి. కనుక దైవ ప్రజలు నేర్చుకున్నారు. కనుక పౌలు గారు ఎంత ప్రభువుని ప్రేమించకపోతే ఆ మాట రాస్తాడు.
కృపాస్వార్తను తుదముట్టించట్లో లేక పరిచయం తుదముట్టించట్లో నా ప్రాణమును నేను ఎంత మాత్రమూ ప్రేమిగా ఎంచుకోలేదు. ఆయన సువార్తను, దేవుని యేసుక్రీస్తుని ప్రియంగా ఎంచుకున్నాడు ఆయన. అందుకే చరిత్ర పుటల్లో గొప్ప శక్తివంతమైన ధైర్యం కలిగిన దైవజనుడుగా అతను ఆశించబడ్డాడు. నీతి కిరీటాన్ని బతుకుంటగానే చూపించాడు దేవుడు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. దేవుని బిడ్డ, ఈరోజు ఏది ప్రియంగా ఎంచుకుంటున్నాం? మనందరం దీంట్లో చెప్పాలంటే ఫెయిల్ అయిన వాళ్ళు. బట్టలు బాగా ప్రియంగా ఎంచుకుంటాం, బంగారాన్ని బాగా ప్రియంగా ఎంచుకుంటాం. ఎక్కువ ఆడవాళ్ళు బాగా ప్రియంగా ఎంచుకుంటారు. బట్టలు, బంగారం, డబ్బు, ఆస్తులు, అంతస్తులు అన్ని ప్రపంచంలో అందరూ బాగా ప్రియంగా ఎంచుకుంటాం. మనుషులు మనకు ఇష్టమైన వాళ్ళు, మనకు అనువైన వాళ్ళు, మనకు వీలైన వాళ్ళు బాగా ప్రియంగా ఎంచుకుంటాం. వాళ్ళ కొరకు యేసుప్రభునే పక్కన పెట్టేస్తాం. వద్దు వద్దు. క్రైస్తవులు బైబిల్ గ్రంథంలో యెహోవాను విడిచి వేరొకని ఆశ్రయించడానికి, అనుసరించడానికి శ్రమలు విస్తరించు. వెరీ డేంజర్. వద్దు. క్రైస్తవులు జీవం గల దేవుడిని విడిచిపోయినట్టు హృదయం ఎవరికి ఉంటుంది? అందుచేత తండ్రి పాదాలు పట్టుకుని ప్రార్థన చేస్తాం. మేము ఈరోజు మా ప్రాణాన్ని, మాకున్న వాటిని ప్రియం కాదు కానీ ప్రభా, నిన్ను, నీ వాక్యాన్ని, చిత్తాన్ని, నీవిచ్చే నీ బాధ్యతను మేము ప్రేమగా ఎంచుకునే కృప మాకు ఇవ్వండి. అలాంటి ధన్యత మాకు ఇవ్వండి. ఈ రోజు నుంచి ఆ దైవిక సమర్పణకు మమ్మల్ని ఎదిగింపచేయమని తండ్రి పాదాలు పట్టుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు మన వెనుకలో దీవించుగా. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమగా శాంతించుకోండి. మీలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి ప్రార్థించండి. ప్రభు ఆత్మతో ప్రేరేపించబడండి. ప్రార్థన చేయండి. అందరితోనే ప్రభు ఆత్మ నాతో మాట్లాడారు. ప్రభు మీతో మాట్లాడు. మనందరితో సత్యమైన వాక్యం. తండ్రి నీకు వందనాలయ్యా. కళ్ళు మూసుకుని ప్రార్థనలు నిజమే తండ్రి. ఎంతవరకు నేను చేసిన ప్రభా, మీకంటే ప్రాణాన్ని, శరీరాన్ని, సుఖాన్ని, తిండిని, నిద్రని, లోకాన్ని, లోకాశల్ని, నిద్రని ప్రేమించుకున్న వాళ్ళు బోడమంది, తిండిని ప్రేమించుకున్న వాళ్ళు, బట్టల్ని, బంగారాన్ని ప్రేమించుకున్న వాళ్ళు బోడమంది, ఆస్తులు, అంతస్తుల్ని ప్రేమించుకున్న వాళ్ళు బోడమంది, బంధువుల్ని, రక్త సంబంధాన్ని ప్రేమించుకున్న వాళ్ళు బోడమంది. కానీ యేసు నేను వాక్యాన్ని ప్రేమించుకున్న వాళ్ళు తక్కువ. అలాంటి దైవ భక్తులు ఇంతకుముందు వాళ్ళు అలా ఎంచుకున్నారు. అందుకే వాళ్ళు చరిత్ర పట్ల రాయబడ్డారు. మనం ప్రభువుని, మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభువుని ప్రేమించుకుందాం. ఆయన వాక్యాన్ని ప్రేమించుకుందాం. మన జీవితాన్ని ఒక అద్భుతమైన మలుపుకు తీసుకెళ్దాం, మార్చుకుందాం. ప్రార్థన చేయండి. ప్రభు ఆత్మతో ప్రేరేపించబడి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. ఆత్మతో ప్రేరేపించబడి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మానికి స్తోత్రం. పరిశుద్ధాత్మానికి స్తోత్రం. తండ్రి నీకు స్తోత్రం. త్వరగా ప్రార్థించండి. పరలోక ప్రాచేస్య మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. సర్వాధికార ఆత్మ దేవుడా, ఉదయకాల సమయంలో మీ సేవకు నిలబెట్టుకుని మత మాటని, వాక్ని బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా. మా జీవితం చక్కపరుస్తున్నందుకు మీకు స్తోత్రములు తండ్రి ప్రభా. ఏది ప్రేమగా ఎంచుకొని నేర్పించిన వాడా మీకు స్తోత్రములు తండ్రి ప్రభా.